ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సహస్రమ్మ వాళ్ళు ఇప్పుడు గుళ్ళోనే ఉన్నారు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏ క్షణమైనా ఎదురుపడే అవకాశం ఉంది. లేదు, గుళ్ళోకి వెళ్లకుండా వీళ్ళని డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? అమ్మా, మనం ఈ దారిలో వెళ్దామా? అటువైపు దేనికమ్మా? అంటే విహారీ గారు గుడికి ఇటుపక్క చూడలేదు కదా, ఒకసారి ఇటు కూడా చూపిద్దామని. నిజమే పెదనాన్న, అటువైపు నుంచి వెళ్దాం. సరే పదండి. ఏమైంది విహారీ గారు? నా ఫోన్ కోనేటి దగ్గరే పడిపోయినట్టుంది కనక మహాలక్ష్మి. నేను వెళ్ళి తీసుకొస్తాను. విహారీ గారు, మీరు వెళ్ళొద్దు. అవును అల్లుడు గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మావయ్య, నాన్న, పర్వాలేదు మావయ్య, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. ఇప్పుడు విహారీ గారు అక్కడికి వెళ్ళారంటే సహస్ర వాళ్ళు విహారీ గారిని చూసేస్తారు. ఇప్పుడు ఎలా? విహారీ గారు, మీరు ఆగండి. అమ్మా, ఇది తీసుకో. నాన్న, మీరు వెళ్తూ ఉండండి, నేను విహారీ గారు వెళ్ళి ఫోన్ వెతికి తీసుకొస్తాం. సరే కనుకో, తొందరగా వచ్చేయండి. రాణి, పదండి. పద కనక మహాలక్ష్మి. విహారీ గారు, ఇప్పుడు మళ్ళీ మీరు కోనేటి దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం. ప్రమాదమా? ఎందుకు? సహస్ర అమ్మగారు, పద్మాక్షి అమ్మగారు, యమునమ్మ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు కనక మహాలక్ష్మి? వాళ్ళెందుకు ఇక్కడ ఉంటారు? ఏమో నాకు తెలీదు, కానీ వాళ్ళు కూడా కోనేట్లో దీపాలు వదులుదామని హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయినట్టున్నారు. అరే, అయినా నువ్వు నాకు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కదా, అందుకే చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు ఎలాగా? ఏం చేద్దాం? సరే, మీరు ఇక్కడే ఉండండి, నేనే ఏదో ఒక విధంగా ఆ ఫోన్ వెతికి తీసుకొస్తాను. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు కనక మహాలక్ష్మి. వాళ్ళు నిన్ను కూడా చూడకుండా నువ్వు జాగ్రత్త పడు. సరే విహారీ గారు. నేను ఇక్కడికి వస్తే నాకు ఇన్ని అగ్ని పరీక్షలు ఎదురవుతున్నాయేంటి? అసలు సహస్ర వాళ్ళు నన్ను ఇక్కడ చూసి ఇక్కడ ఎందుకున్నావు నన్ను అడిగితే అసలు నేనేం సమాధానం చెప్పాలి? బావా, నువ్వేంటిక్కడ? మై గాడ్, ఇప్పుడు వీళ్ళందరూ నన్ను చూసేశారు. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి? చెప్పు బావా, నిన్నే అడిగేది. నువ్విక్కడున్నావేంటి?
ముంబై వెళ్ళావు కదా విహారీ. ఇంతకీ నువ్వు ముంబైకే వెళ్ళావా, లేకపోతే ముంబై అన్న పేరు చెప్పి ఈ ఊరికొచ్చావా? అలా ఎందుకు చేస్తాను? నేను ముంబైకే వెళ్ళాను. మరి ముంబైలో ఉండకుండా ఈ ఊళ్ళో ఎందుకున్నా విహారీ? అంటే అది యాక్చువల్గా నేను ఎందుకు విహారీ అలా కంగారు పడుతున్నావు? మాకేమైనా అబద్ధం చెప్పాలనుకుంటున్నావా ఏంటి? చాచా, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది అత్తయ్య. ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చేసాను. పండు ఏమో మీరు ఊరికి వెళ్ళారని చెప్పాడు. అందుకే మధ్యలో నాకు విజయవాడలో ఏదో పని ఉంటే అది చూసుకొని మీకోసం ఈ ఊరు వచ్చేసాను. ఓ, ఏంటి? ముంబై నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి, మళ్ళీ విజయవాడ నుంచి ఈ ఊరు వచ్చావా? ఇదేది నమ్మేలా లేదు విహారీ. నువ్వు ఊరుకు పిన్ని. బావ ఎంత బిజీగా ఉంటాడో నీకు తెలుసు కదా. ఆయన ఆ నూళ్ళు తిరిగి మన కోసం వచ్చాడు చూసావా? యాక్చువల్గా విహారీ బావ మన కోసం కాదు, నా కోసమే వచ్చుంటాడు. కదా బావా? అవును సహస్రా, నీకోసమే వచ్చాను. ఈ పట్టుకో. నాకు తెలుసు బావా, నేనంటే నీకు ఎంత ప్రేమో, నేనంటే నీకు ఎంత ఇష్టమో. థ్యాంక్ యూ సో మచ్ బావా. అమ్మో, మొత్తానికి సహస్ర వాళ్ళ కంట పడకూడదనుకుంటే కంట పడిపోయారు. బావా, నీకొక విషయం తెలుసా? నేనిక్కడికి వచ్చిన దగ్గర నుంచి కనీసం 100 సార్లు నేను తలుచుకున్నాను, బావు కూడా వస్తే బాగుండు, బావు కూడా వస్తే బాగుండు అని. ఇదిగో వీళ్ళందరితో కూడా అంటూనే ఉన్నాను. నేనన్నట్టే నువ్వు వచ్చేసావు. అవును విహారీ, తనొచ్చిన దగ్గర నుంచి బావా బావా అని ఒకటే పాట పాడుతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.